నమస్తే సివైస్ న్యూస్ కి స్వాగతం. యోగాల ద్వారా ఇచ్చిన ప్రతి హామీని అమలు చేస్తాం. రాష్ట్రంలోని పేదబడుగు బలహీన వర్గాలతో పాటు అన్ని రంగాల వారికి అండగా ఉండేలా ప్రజాపాలన అందిస్తాం. చింతమనేని ప్రభాకర్. జిల్లా టీఎన్ఎస్ఎఫ్ అధ్యక్షుడు పెనుబోయిన మహేష్ యాదవ్ మరియు ఏలూరు ఇన్ఛార్జ్ బడేటి చంటి ఆధ్వర్యంలో తెలుగు 5 స్టేషన్ సెంటర్ లో ఘనంగా నారా లోకేష్ జన్మదిన వేడుకలు. ముఖ్య అతిథిగా హాజరై కేక్ కటింగ్ చేసి శుభాకాంక్షలు తెలిపిన రాష్ట్ర ప్రభుత్వ మాజీ విప్, దెందులూరు మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్, చింతమనేనితో సెల్ఫీల కోసం బారులు తీరిన యువత, మాజీ మంత్రి మనడాని రంగారావు, చింతలపూడి మాజీ ఎమ్మెల్యే గంటా మురళి సహా పలువురు టీడీపీ, జనసేన సీనియర్ నాయకులు, కార్యకర్తలు, టీఎన్ఎస్ఎఫ్ నాయకులు, విద్యార్థులు, మహిళలు పెద్ద ఎత్తున ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈరోజు మా యువ నాయకుడి యొక్క జన్మదినం సందర్భంగా ఏలూరు పార్లమెంట్లో టీఎన్ఎస్ఎఫ్ ఆధ్వర్యంలో అది రోజు ఏలూరు ఇన్ఛార్జ్ అయినటువంటి చంటి గారి యొక్క ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం మా యువ నాయకుడు ఆరోగ్యంతో ఉండాలని, ఈ రాష్ట్రానికి యువగణం ద్వారా ఇచ్చినటువంటి హామీలన్నీ కూడా నెరవేర్చేలాగా ఆయనకు ఆ భగవంతుడు శక్తిని, ధైర్యాన్ని ఇవ్వాలని, రాబోయేటువంటి 2024లో వరించబోయేటువంటి విజయాన్ని అందుకుని దానికి తగిన విధంగా ఈ పేద, బడుగు, బలహీన వర్గాలు, మధ్యతరగతి వారిని ఏమైతే మేము యువగణం ద్వారా ప్రతి చదువుకున్నటువంటి విద్యార్థులకు ఉద్యోగం లేకుండా ఉన్నటువంటి వారందరికీ కూడా ఏదైతే యువగణం ద్వారా ఇచ్చినటువంటి హామీ ఉందో దాన్ని తప్పనిసరిగా నెరవేరుస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. టీఎన్ఎస్ఎఫ్ ఆధ్వర్యంలో పేదవారికి భోజన వసతి, ఈరోజు అదేవిధంగా రక్తదాన శిబిరం, ఇలాంటి సాంఘిక కార్యక్రమాలన్నింటినీ కూడా సర్వీస్ కార్యక్రమాలన్నింటినీ కూడా చేపట్టడం చాలా అభినందనీయం. మొట్టమొదటిసారి టీఎన్ఎస్ఎఫ్ అధ్యక్షుడు అయిన తర్వాత మహేష్ పూర్తి స్థాయిలో మరి ఈరోజు తన యొక్క బలానందరినీ కూడా ప్రదర్శించినందుకు ప్రత్యేకంగా మహేష్ కూడా అభినందనలు తెలియజేస్తాము. జంగారెడ్డిగూడెం పట్టణంలోని ప్రభుత్వ బాయ్స్ హై స్కూల్లో మంగళవారం వీక్షిత్ భారత్ సంకల్పయాత్ర అవగాహన సదస్సును నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ బత్తిన నాగలక్ష్మి, కమిషనర్ భవానీ ప్రసాద్, బీజేపీ జిల్లా అధ్యక్షులు విక్రమ్ కిషోర్ తో పాటుగా పలువురు ప్రజాప్రతినిధులు, అధికారులు, నాయకులు, సిబ్బంది పాల్గొన్నారు. దీనిలో భాగంగా కేంద్ర ప్రభుత్వం ద్వారా అమలు జరుగుతున్న సంక్షేమ పథకాల వివరాలను తెలియజేస్తూ రూపొందించిన వీడియోను భారీ స్క్రీన్ పై ప్రదర్శించారు.
అనంతరం ఒక్కో పథకాన్ని వివరించారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ వీక్షిత్ భారత్ సంకల్ప యాత్రను ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. రానున్న ఎన్నికల్లో టీడీపీ జనసేన కూటమిని అధికారంలో తీసుకొచ్చేందుకు నారా లోకేష్ చేసిన కృషిలో ప్రతి కార్యకర్త భాగస్వామ్యం కావాలని టీడీపీ పట్టణాధ్యక్షులు రావురి కృష్ణ కోరారు. జంగారెడ్డిగూడెం పట్టణ టీడీపీ కార్యాలయంలో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పుట్టినరోజు వేడుకను మంగళవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కేక్ ను కట్ చేసి నారా లోకేష్ కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా రావురి కృష్ణ మాట్లాడుతూ ప్రజల సమస్యలు తెలుసుకునేందుకు నారా లోకేష్ తలపెట్టిన ప్రజా సంకల్ప యాత్ర దిగ్విజయంగా పూర్తయిందన్నారు. ఇదే స్ఫూర్తితో ప్రతి కార్యకర్త కష్టపడి పనిచేసి టీడీపీ జనసేన కూటమిని అధికారంలోకి తీసుకురావాలని కోరారు. ఈ కార్యక్రమంలో టీడీపీ పట్టణ ప్రధాన కార్యదర్శి తూటికుంట రాము, నాయకులు మండవ లక్ష్మణరావు, పెనుమూర్త రామ్ కుమార్, బొమ్మాజీ అనిల్, ఆకుమర్తి రామారావు, చెరుకూరి శ్రీధర్, రజనా పండు, పగడం సౌభాగ్యవతి, కన్నా కృష్ణ, షాక్ యాకూబ్ తదితరులు పాల్గొన్నారు. కదలి రండి తెలుగుదేశ కార్యకర్తలారా, త్యాగాలకు వెనుదీయని దేశభక్తులారా. కదలి రండి తెలుగుదేశ కార్యకర్తలారా, త్యాగాలకు వెనుదీయని దేశభక్తులారా. నందమూరి ఆశయ రథ సారథ్యం మీదే, చంద్రబాబు స్వర్ణాంధ్రకు మరి ఈరోజు మన తెలుగుదేశం పార్టీ ఆఫీస్లో నారా లోకేష్ గారి 41వ జన్మదిన వేడుకలు జరుపుకోవడం జరుగుతుంది. మరి ఈ యొక్క కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి తెలుగుదేశం నాయకులకి, కుటుంబ సభ్యులందరికీ కూడా అభిమానికి అందరికీ తెలుగుదేశం పార్టీ తరఫున అభిమానులు తెలియపడుతున్నాం. మరి ఈ మధ్య కాలంలోనే మరి మన లోకేష్ గారు మరి పాదయాత్ర ఎంతో కూడా జరిగింది. మరి ఆయన పాదయాత్ర ఎంతో దిగ్విజయంగా చేసి మరి 300 రోజుల్ని పూర్తి చేసి మరి టైం లేక ఆపుతూ కూడా జరిగింది. మరి ఆయన పాదయాత్రలో పార్టీకి ఎంతో మైలేజీ కూడా వస్తూ జరిగింది. మరి ఆయన పాదయాత్రలో ఏ అయితే పథకాలు కానీ హామీలు కానీ ఏ ఇచ్చారో అన్నీ కూడా రేపు 2024 మన ప్రభుత్వం వస్తుందో నెరవేర్చాలని చెప్పి ప్రతి ఒక్కరికి కూడా హామీ ఇస్తూ జరిగింది. మరి అలాగే జనసేన తెలుగుదేశం పార్టీ కలిపి 11 వ్యాన్ ప్యాక్స్ చేశారు. మరి వాటిని కూడా మనం ప్రజల్లోకి పాల్గొని భవిష్యత్ గ్యారంటీ అనే కార్యక్రమాన్ని మరి ప్రజల్లోకి తీసుకెళ్ళడం జరుగుతుంది. దాన్ని ప్రతి ఒక్కరు కూడా ఎంతో ఆనందంగా ఈ యొక్క పథకాలు చాలా బాగున్నాయని చెప్పి ప్రతి వార్డులో కూడా మరి అందరూ కూడా ఆనందంగానే ఉన్నారు. మరి ఆ యొక్క కార్యక్రమాన్ని మన జనసేన తెలుగుదేశం కలిపి అవి మ్యాన్ఫ్యాక్చర్ పెట్టడం ప్రజలు కూడా బాగా ఆనందిస్తున్నారు. మరి ఇంకా కూడా మరి వాటిని మనం ప్రజల్లో తీసుకెళ్లవలసిన బాధ్యత తెలుగుదేశం పార్టీ నాయకులకి, కార్యకర్తలకు, అమ్మాయిలు అందరికీ ఉంది. మరి దాన్ని ముందుకు తీసుకెళ్లాలని చెప్పి అందరినీ కోరుకుంటూ జంగారెడ్డిగూడెం మండలం గురువాయిగూడెం గ్రామంలో వెంచేసి ఉన్న శ్రీ మద్ది ఆంజనేయ స్వామి దేవాలయం భక్తులతో కిటకిటలాడింది. మంగళవారం స్వామివారిని ప్రీతికరమైన రోజు కావడంతో తెల్లవారుజామున నుంచి స్వామివారికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు జరిపారు. స్వామివారిని దర్శించుకునేందుకు భక్తులు ఆలయం వద్దకు పెద్ద సంఖ్యలో చేరుకున్నారు. స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. అనంతరం అన్న సమారాధన కార్యక్రమంలో పాల్గొని అన్న ప్రసాదాన్ని స్వీకరించారు. ఈ సందర్భంగా ఆలయ కార్యనిర్వహణాధికారి ఆకుల కొండలరావు మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ మద్ది ఆంజనేయ స్వామిని దర్శించుకోవాలని కోరారు. గురువాయిగూడెం గ్రామంలో స్వయంభూమూర్తిగా కొలువైన శ్రీ మద్దాంజనేయ స్వామివారి దేవాలయానికి ఈరోజు శ్రీ స్వామివారి ప్రీతికరమైన రోజు మంగళవారం జయవారం కావడం వల్ల ఉదయం 5 గంటల నుండి మా దేవస్థానం అర్చక స్వాములు, స్థానాచార్యులు వారు వివిధ పూజా కార్యక్రమాలు చేసి 6 గంటలకు భక్తులకు దర్శనం ఏర్పాటు చేసి ఉన్నారు. ఈరోజు విశేషమైన రోజు కాబట్టి దేవాలయం విశేషంగా పుష్పాలంకరణ కూడా చేయడం జరిగింది. యథావిధిగా
వేద పండితులు కూడా వేద పఠనం చేయుచున్నారు. దేవాలయంలో 2 క్యూ మార్గాలు ఏర్పాటు చేస్తున్నాం. ఉచిత దర్శనం, గర్భాలయ దర్శనం. భక్తులు ఏది సౌకర్యవంతంగా ఉంటే ఆ క్యూ మార్గం ద్వారా వెళ్ళి శ్రీ స్వామివారిని దర్శించి అనంతరం మండపంలో భక్తులకు ఉచిత ప్రసాదం అందజేయుచున్నారు. ఆ ప్రసాదం స్వీకరించి ఉదయం 11:30 దాటిన తర్వాత అన్నప్రసాదం భవనందు అన్నప్రసాద వితరణ కూడా కార్యక్రమం ప్రారంభమవుతుంది. అన్నప్రసాదం కూడా స్వీకరించి వెళ్ళవలసిందిగా కోరుచున్నాం. స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో జంగారెడ్డిగూడెం సిఐగా వై పట్టాభి చౌదరి బాధ్యతలను స్వీకరించారు. ఎన్నికల బదిలీలో భాగంగా ఉన్నతాధికారులు కృష్ణా జిల్లా మువ్వా ఎస్ఐ కృష్ణా జిల్లా మువ్వా ఎస్ఈబి స్టేషన్ నుంచి పట్టాభి చౌదరిని జంగారెడ్డిగూడెంకు బదిలీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ ఎన్నికల సమయంలో తమ శాఖకు సంబంధించిన ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా చర్యలు తీసుకుంటామన్నారు. అంతేకాకుండా చెక్ పోస్టులలో బందీ బస్సును మరింత బలోపేతం చేస్తామన్నారు. నిత్యం ప్రజలు అందుబాటులో ఉంటామని, ప్రజలు కూడా తమకు సహకరించాలని సిఐ పట్టాభి చౌదరి కోరారు. ఎస్సీబీ స్టేషన్ ఎస్హెచ్ఓగా బాధ్యతలు చేపట్టడం జరిగింది. ఇది ఎలక్షన్ సీజన్ కారణంగా ఎక్సైజ్ నేరాలు, అలాగే గాంజా ఇలాంటివి ఎక్కువ నేరాలు జరిగే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా ఎక్సైజ్ నేరాల్లో నాటుసారా విక్రయాలు, బెల్ట్ నిర్వహణ, ఇతర రాష్ట్రాల మద్యం ఇటువంటివన్నీ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. సో మేము ఏంటంటే ఈ ఎలక్షన్ సందర్భంగా తాటాకులగూడెం మన స్టేషన్ పరిధిలో తాటాకులగూడెం చెక్ పోస్ట్ ఆల్రెడీ నిర్వహించబడుతూ ఉంది. అక్కడ బందోబస్తును కూడా కట్టుదిట్టం చేయడం జరిగింది. ముఖ్యంగా ఇతర రాష్ట్రాల మధ్యన ఇక్కడికి ఆంధ్రప్రదేశ్లోకి మన రాష్ట్రంలోకి ప్రవేశించకుండా తగు చర్యలన్నీ చేపట్టడం జరిగింది. అలాగే బోర్డర్ మొబైల్ పార్టీ అనేది కూడా ఒకటి స్టేషన్ పరిధిలో ఉంటుంది. అది నిరంతరం తిరుగుతూ సరిహద్దుల్లో, రాష్ట్ర సరిహద్దులో తిరుగుతూ మన స్టేషన్ పరిధికి సంబంధించి ఎటువంటి నేరాలనైనా సరే పట్టుకోవడం జరుగుతుంది. ఈ సందర్భంగా ప్రజలను కోరేది ఏంటంటే పూర్తి సమాచారం ఎల్లవేళలా మేము ఎప్పుడూ అందుబాటులో ఉంటాము 24 గంటలు. ఎటువంటి నేరాలు ఉన్నా కూడా సమాచారం మాకు అందిస్తే మేము తగు చర్యలు తీసుకుంటాం. నేరాలను అరికట్టేందుకు పూర్తిగా ప్రయత్నం చేస్తాం. అలాగే ముఖ్యంగా నాటుసారా తయారీ, క్రయ విక్రయాలు చాలా ప్రమాదకరం. ప్రజలు ఈ విషయాన్ని గుర్తించాలి. నాటుసారా తాగడం కానీ తయారు చేయడం కానీ చట్టరీత్యా నేరం. దీని మీద మేము కఠినంగా ఉంటాం. అలాగే బెల్ట్ నిర్వహణ చేసినా కూడా పూర్తిగా కఠిన శిక్షలు ఉంటాయి. అందులోని ఎలక్షన్ సందర్భంగా కాబట్టి ఇంకా కఠినంగా శిక్షలు ఉంటాయి. ఎటువంటి వాళ్ళని ఉపేక్షించేది లేదు. అందరిని ఉక్కుపాదంతో ఈ నేరాలన్నీ అణిచివేసే ప్రయత్నం చేస్తాం. వీక్షిత్ భారత్ సంకల్ప యాత్రను పటిష్టంగా నిర్వహించాలని బీజేపీ జిల్లా అధ్యక్షులు విక్రమ్ కిషోర్ సూచించారు. జంగారెడ్డిగూడెం పట్టణంలోని బాయ్స్ హై స్కూల్లో జరిగిన వీక్షిత్ భారత్ సంకల్ప యాత్రలో బీజేపీ శ్రేణులతో కలిసి విక్రమ్ కిషోర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ ఈ యాత్ర యొక్క ముఖ్య ఉద్దేశాన్ని వివరించారు. యాత్రలో ప్రజలను భాగస్వామ్యం చేసి విజయవంతం చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ పట్టణ అధ్యక్షులు కొప్పాక శ్రీనివాసరావు, నాయకులు ఒంటెద్దు యేసు వరప్రసాద్, పివి రామలక్ష్మి, వేమూరి శ్రీనివాస్, మానేపల్లి రామారావు, తుమ్మలపల్లి బ్రహ్మాజీ తదితరులు పాల్గొన్నారు. దేశవ్యాప్తంగా కూడా నరేంద్ర మోడీ గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పటి వరకు అనేక రకాలైనటువంటి సంక్షేమ కార్యక్రమాలని ప్రజలందరికీ అందించడం జరిగింది. దానిలో భాగంగా ఈ రోజున దేశవ్యాప్తంగా జరుగుతున్నటువంటి కార్యక్రమంలో భాగంగా వికసిత భారత సంకల్ప యాత్ర అనేది ఇవాళ మన పట్టణానికి వచ్చింది. ప్రజలందరినీ కూడా ఈ యొక్క కార్యక్రమంలో భాగస్వామ్యం చేస్తే ఇల్లు లేని వారికి ఇల్లు ఇవ్వటం, అదేవిధంగా ఆయుష్మాన్ భారత్ కార్డులు ఏవైతే ఉన్నాయో దేశవ్యాప్తంగా కూడా ఒక్కొక్కరికి దరిదాపుగా 5 లక్షల రూపాయలు ఉచిత వైద్యం చేసుకోవడానికి ఉన్నటువంటి కార్డుని ఇవ్వటం, అదేవిధంగా వారికి రావాల్సినటువంటి పెన్షన్లు కానివ్వండి, వారికి రావాల్సినటువంటి ఉచిత మంచినీటి కుళాయి కానివ్వండి, వారికి రావాల్సినటువంటి ఏదైతే పోషణ అభియాన్ కానివ్వండి, ఇలా అనేక రకాలైనటువంటి సంక్షేమ పథకాలని ఇవాళ ప్రజల వద్దకే చేరవేయడానికి ఈ వికసిత భారత సంకల్ప యాత్రను ప్రారంభించారు. కాబట్టి ఈ కార్యక్రమం 2047 వరకు కూడా కొనసాగుతుంది. ఏ ఒక్కరూ కూడా ఇల్లు లేని వారు ఉండకూడదు, లేకపోతే ఏ ఒక్కరూ కూడా ఆరోగ్యంతో ఇబ్బంది పడకూడదని ప్రధానమంత్రి గారు తీసుకున్నటువంటి ఇంత మంచి కార్యక్రమాన్ని మన రాష్ట్రానికి ఉమా నండూరు గారని సీనియర్ సివిల్ సర్వీసెస్ ఆఫీసర్ గారు మన రాష్ట్రానికి నోడల్ ఆఫీసర్గా ఉన్నారు. అదేవిధంగా మన జిల్లాకు కూడా 3 రోజుల పాటు ఈ కార్యక్రమం నిర్వహణకు సంబంధించి సీనియర్ రాజ్యసభ చైర్మన్ అయినటువంటి శ్రీ వివేక్ ఠాగూర్ గారు వచ్చి 3 రోజుల పాటు వారి జిల్లాలో వివిధ కార్యక్రమాల్లో ఈ వికసిత్ భారత్ లో పాల్గొన్నారు. ఆ తర్వాత మొన్న జరిగినటువంటి ఉమానందూరు గారు మరలా మన జిల్లాలో ఉన్నటువంటి ద్వారకాతంలో కూడా పాల్గొన్నారు. దీనిలో నరేంద్ర మోడీ గారు ఇచ్చేటువంటి సంక్షేమ పథకాలని
ప్రతి ఇంటికి చేరవేయడానికి మమ్మల్ని కూడా భాగస్వాములు చేస్తూ ప్రభుత్వ కార్యక్రమాల్లో మమ్మల్ని విరివిగా పనిచేయమని చెప్పేసి మాకున్న ఆదేశం మేరకు మేము ఇక్కడికి వచ్చాం. రానున్న ఎన్నికల్లో గెలిపే లక్ష్యంగా ప్రతి కార్యకర్త పనిచేయాలని వైఎస్ఆర్సీపీ చింతలపూడి నియోజకవర్గ ఇన్ఛార్జ్ కంపం విజయరాజు పిలుపునిచ్చారు. జంగారెడ్డిగూడెం మండలం పంగిడిగూడెం గ్రామంలోని కళ్యాణ మండపంలో విజయరాజు పరిచయ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా మండలంలోని వైఎస్ఆర్సీపీ ప్రజాప్రతినిధులు, ముఖ్య నాయకులు విజయరాజుతో భేటీ అయ్యారు. ఒకరినొకరు పరిచయం చేసుకుని పార్టీ స్థితిగతులపై చర్చించారు. అనంతరం విజయరాజు మీడియాతో మాట్లాడుతూ తనపై ఎంతో నమ్మకంతో చింతలపూడి ఇన్ఛార్జిగా నియమించిన సీఎం జగన్మోహన్ రెడ్డికి సహకరించిన నాయకులకు కృతజ్ఞతలు తెలిపారు. నాయకులను, కార్యకర్తలను సమన్వయం చేసుకుంటూ తాను ముందుకు వెళ్తానన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ కొదమ జ్యోతి తదితరులు పాల్గొన్నారు. పరిచయం ఉంది. 2007 నుంచి 2010 వరకు నేను ఇక్కడ జంగారెడ్డిగూడెంలో ఒక ఆఫీసర్గా పనిచేశాను, బ్రేక్ ఇన్స్పెక్టర్గా. నేను పుట్టింది లింగపాలెం మండలం, నేను పెరిగింది కామరకోట. నాతో పాటు చదువుకున్న కామరకోట హై స్కూల్లో చదువుకున్న నా స్నేహితులు, అలాగే నాతో పాటు రెడ్డి కాలేజీలో చదువుకున్న స్నేహితులు లక్కవరం గ్రామం నుంచి కూడా ఉన్నారు. కాబట్టి నేను ఇక్కడ స్థానికుడిని. స్థానికేతరత విషయంలో ఇప్పుడు నాకు స్థానికుడిని అంటే ఇక అందరూ పరిచయస్తులే ఉంటారు. మీ ముందుకి మీరు అనుకున్న పని చేయలేకపోతే మీ ముందుకు ఎలా రాగలను, నన్ను నిలదీస్తారనే భయం నాకు ఉంటుంది. అందుకనే జాగ్రత్తగా మీరు అడిగిన పనిని ఒళ్ళొంచుకుని శ్రద్ధగా పనిచేస్తానని తెలియజేస్తున్నా. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.